హలో గైస్. 'పుష్ప 2' మూవీ సమయంలో రేవతి అనే అమ్మాయి చనిపోయింది. సో, ఇన్సిడెంట్ వల్ల తర్వాత రాబోయే పాన్ ఇండియా సినిమాలకి ఏదైనా ముప్పుందా? ఐ మీన్ నెక్స్ట్ 'గేమ్ చేంజర్' మూవీ రాబోతుంది కదా! సో, ఆ మూవీకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అంతేకాకుండా బెనిఫిట్సోళ్ళకి అనుమతి ఇచ్చిందా లేదా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో 'రామ్ చరణ్' అలాగే బ్లాక్ బస్టర్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత సోలోగా నటించిన 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10వ తేదీన థియేటర్‌లో విడుదల కాబోతుంది భయ్య. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, తెలుగు అమ్మాయి అంజలి అయితే మరొక ఫీమేల్ లీడ్ రోల్‌లో పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూసర్ చేస్తున్నారు. సినిమా కోసం 350,00,00,000 ఖర్చు చేసినట్లు టాక్ అయితే బయటకొచ్చింది భయ్య. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ మేకర్స్ అయితే ప్రమోషన్‌లో స్పీడ్ అలా పెంచేశారు. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు 4 సాంగ్స్‌ని విడుదల చేసిన మేకర్స్ జనవరి 1వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు భయ్య. ఈ మేరకు నిన్ననే దిల్ రాజు అయితే విజయవాడలో జరిగిన రామ్ చరణ్ భారీ కటౌట్ రివీల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్‌ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు భయ్య. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో జనవరి 1వ తేదీన ఈవెంట్ జరగడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, అనుమతులు తీసుకున్నానని ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రచారం అయితే జరుగుతుంది భయ్య. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి భయ్య. ప్రస్తుతం విజయవాడలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ వచ్చాక రేవంత్‌ని ఇన్వైట్ చేయనున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. కాగా ఇటీవల దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరియు ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టేశారు భయ్య. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఇటీవల దిల్ రాజునైతే బాధ్యతలు స్వీకరించారు భయ్య. ఆ తర్వాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు భయ్య. ఇరువైపులా పలు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రిని అతిథిగా వచ్చి వేదికపై ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది భయ్య. సో ఫ్రెండ్స్, ఇదేంటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.